దళం వేయాలంటారు. అమ్మ కొంతమంది ప్రసాదాలు వండేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, నిజమేనా? నిజమేనమ్మా. అసలు ఊపిరే తగలకూడదు అని గుడ్డ కట్టుకున్నప్పుడు మాట్లాడితే ఏమవుతుందమ్మా? మాట్లాడుతూ ఉంటే ఎప్పుడన్నా నోట్లో నుంచి ఓ తుప్పరు రావచ్చు, మరి కట్టుకున్న గుడ్డ తీస్తాం గనక వాసన చూడొచ్చు, ఇవన్నీ అవుతాయి. అందుకని అసలు మామూలుగానే వంట చేసేటప్పుడు మాట్లాడద్దంటారు. అందులో దేవుడికి నివేదన చేసేటప్పుడు దైవాన్ని తలుచుకుంటూ చేయాలి తప్ప వేరే ఇతర వ్యాపకాలు ఉండకూడదు. అందుకే మీరు గమనించినట్టయితే ప్రసాదాలు ఎంత రుచిగా ఉంటాయమ్మా. మనం ఇంట్లో చేస్తాం పులిహార, ఆ రుచి వస్తుందా? రాదు. ఆ కట్టె పొంగల్ ఇంట్లో చేసుకుంటాం, గుడిలో ప్రసాదానికి ఆ రుచి ఉంటుంది. ఎందువల్ల? వీళ్ళు ఏమైనా రుచి చూస్తారా? రుచి చూడరు, కనీసం వాసన కూడా చూడరు. ఎందువల్ల అంటే భగవంతుని అనుగ్రహం దాని మీద ప్రసరించటం వల్ల ఆ రుచి దానికి వచ్చిందని చెప్తారు. ఆ కారణంగా ఆయన అనుగ్రహం ప్రసరించాలి అంటే మనం అప్పటికే దాన్ని రుచి చూసినా వాసన చూసినా ఎంగిలైపోయింది కదా, ఆయన ఎందుకు తీసుకుంటాడు? అందువల్ల ముక్కు గుడ్డ కట్టుకుంటారు, ఆ పైన తులసి దళంతో దానిని పవిత్రీకరించి అప్పుడు నివేదన చేస్తారు. ఇదంతా ఎప్పుడైపోవాలి? సూర్యోదయానికన్నా ముందైపోవాలి.